ఓవైసీ బిల్డింగ్ సంగతి ఏంది? ఒకసారి మనం ఇవాళ ఫలితాలు తారుమారనే దాని మీద మనం డిబేట్ చేస్తున్నాం. ఒకసారి అనలే మన స్ట్రాటజిస్ట్ మధు గారితో మాట్లాడదాం. మధు గారు, 2 రాష్ట్రాలలో 180 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి ఎన్నికలు జరిగిన విషయంలో. సో దీంట్లో మరి లీడింగ్లో బీజేపీ 2 రాష్ట్రాల్లో కలిపి జమ్మూ కాశ్మీర్, హర్యానాలో కలిపి 75 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ మాత్రం 88 స్థానాల్లో. అంటే ఈ 2 రాష్ట్రాలు, ఒకటి సరిహద్దులో ఉన్న రాష్ట్రం, మరొకటి అంతర్భాగంగా ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న దాంట్లో కాంగ్రెస్ను బీజేపీని సమానంగా ఆదరించారనుకోవచ్చు. అక్కడ ప్రజలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ ఎన్నికలతో చెప్పగలుగుతారా? నేనైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవి కాదు. నేనైతే విషయం క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, హర్యానాలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది. మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని చేసినా గానీ ఈసారి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని మా సర్వేలు, అంటే ఎవరు చేసినా. అందుకనే పెద్ద పెద్ద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను ఒక దాదాపు 16 స్థానాలు ఇప్పుడు మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క ఇండిపెండెంట్ కు 14,000, 15,000, 16,000. అసలు వాళ్ళు మేము అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేదు. కాకపోతే లాస్ట్ 2-3 రోజులు మాత్రం బీజేపీ యాంటీ ఇంక్యుమెంట్స్ ఓటును చీల్చడంలో 100% సక్సెస్ అయింది. ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. 15% ఇండిపెండెంట్ లకు రావడం అనేది విషయం కాదు. ఒక్కొక్క స్ట్రీట్ లో ఓపెన్ చూస్తే 9,000, 10,000. అది కూడా ఎవరికి అంటే జాట్ నిలబడే దగ్గర జాట్ నిలబెట్టడం, ఓబీసీ కాంగ్రెస్ వాళ్ళు నిలబెడితే ఓబీసీ, అంటే అవన్నీ కూడా స్థానం మీద మాకు చాలా గ్రిప్ ఉంది కాబట్టి క్లియర్ గా చెప్పగలుగుతున్నాం. దీంతో పాటు ఇండిపెండెంట్ సపోర్ట్ చేయడమే కాకుండా ఒకవేళ ఉపయుక్తమైనటువంటి కులాలకు సంబంధించిన వ్యక్తులు వేరే వాళ్ళు నిలబడ్డారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఓబీసీ బీజేపీ నిలబడ్డారు, జాట్ కాంగ్రెస్ నిలబడ్డారు అనుకోండి ఒక స్థానంలో, ఎక్స్ అనే స్థానంలో, అప్పుడు ఇండిపెండెంట్ లో ఎవరైతే జాట్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ఆ ఓట్లు చూపించడంలో బీజేపీ మాత్రం 100% సక్సెస్ అయింది. ఇది ఎలక్షన్ మ్యానిపులేషన్ మేనేజ్మెంట్ మాత్రం ఎవరు ఊహించకుండా, అంటే నేషనల్ సర్వే రీసెర్చ్ లో కూడా ఊహించకుండా చేయగలిగింది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రైతు ఉద్యానాల మీద, సాగు చట్టాల మీద, తర్వాత రెజరల్ మీద జరిగినటువంటి దాని మీద జాతను విస్మరించడం అనేది, నిరుద్యోగం అనేది, ఇన్ఫ్లేషన్ అనేది, ఇవన్నీ కూడా అవన్నీ లెక్కలు చెప్తాయి. మనం చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు. అవన్నిటి క్రైమ్ రేట్ కూడా. సో అవన్నిటికి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, డేటా ఇస్తుంది. దాని ప్రకారం అయితే హర్యానాలో ప్రజలు గత మనోహర్ కట్టర్ ఏదైతే పరిపాలించిండో ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. సో వాటిని సాల్వ్ చేయలేకపోయారు. మోడీ చరిష్మా ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంట్రోల్ చేయగలిగింది. యాంటీ ఇంక్యుమెంట్స్ ని అమిత్ షా, మోడీ వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల, మ్యానిపులేషన్ చేయడం వల్ల, కరెక్ట్ స్ట్రాటజీ చేయడం వల్ల ఇలా ఎవరు ఊహించినటువంటి ఫలితాలు వచ్చినాయి. అట్లని చెప్పేసి ఈ రోజు హర్యానాలో ఒకవేళ బీజేపీ గెలిచినా ఓటు పర్సెంటేజ్ మీరు కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు బీజేపీకు ఓటు పర్సెంటేజ్ సమానంగా వస్తది. అంటే 40 యావరేజ్ గా వస్తది. తర్వాత 20% ఇతరులకు ఇండిపెండెంట్స్ వస్తాయి. ఇండిపెండెంట్స్ అంటే ఒక 15% ఇండిపెండెంట్ వస్తాయి. మిగతా ఏదైతే సో కాల్డ్ దేవిలాల కుటుంబ సభ్యులకు సంబంధించిన పెద్ద పార్టీలు అన్నిటి కూడా 1% వచ్చే అవకాశం ఉంది. మంచి పార్టీలు ఏవైతే ఉన్నాయో, బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్పీ గాని, ఎస్పీ గాని, వాటికి సంబంధించిన పార్టీలు గాని ఈ రోజు ఘోరంగా విఫలమయ్యడానికి బీజేపీ యొక్క స్ట్రాటజీ ప్లాన్ లో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా తెలుసో తెలియక భాగస్వాములు అయినారు. రేపు ఎవరు ఏ స్ట్రాటజీ చెప్పినా, ఏది చెప్పినా, నేను ఇప్పుడు చెప్పింది మాత్రం యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ గా, యాజ్ ఏ అనలిస్ట్ గా, స్ట్రాటజిస్ట్ గా నేను డేటా చూసుకుంటూ చెప్తున్నా ముందు ల్యాప్టాప్ పెట్టుకొని. కాబట్టి ఇతరులకు 20% మధు గారు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి చెప్పండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి హర్యానాలో 2 సీట్లకు అనౌన్స్ ప్రకటిస్తే అది ఒకటి బీజేపీకి 1, తర్వాత కాంగ్రెస్ కి 1 చెప్పారు. 49 బీజేపీ లీడింగ్ లో ఉంటే 34 కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. ఇండిపెండెంట్ 3, ఐఎన్ఎల్డి, బిఎస్పీ ఒక్కొక్కటి ఉంది. అంటే 5 సీట్లు అవి వదిలిపెట్టుకోవాల్సిందే. 34 సీట్లలో నేను ఇప్పుడు ఫాస్ట్ గా చూసిన దాని ప్రకారం 49 లీడింగ్ లో ఉన్న బీజేపీలో 3,000 ఓట్ల లోపు మెజారిటీ అనేది 13 స్థానాల్లో ఉంది. ఒకసారి చెప్తున్నాను, 9 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. దాంట్లో 13 స్థానాలు 3,000 లోపు ఉంది. 3,000 లోపు అంటే
16-17 రౌండ్లలో 9వ రౌండ్ నడుస్తున్నది. 3000 లోపు ఉన్నటువంటి స్థానాలు 13 ఫాస్ట్ గా చూస్తే ఇప్పుడు తెలిసింది. అట్లనే కాంగ్రెస్ ఏదైతే లీడింగ్ లో ఉందో 3000 లోపు ఉన్నది 10 ఉంది. అంటే అవి 13 ఇవి 10. ఇందులో ఏ సీట్లు అయితే ఎక్కువ తారుమారు అవుతాయో అప్పుడు రిజల్ట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే, ఇప్పుడున్న దాంట్లో ఆధిక్యంలో ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, హర్యానాలో బీజేపీ, ఇది కన్ఫామే కదా లీడింగ్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు అయితే 49లో లీడింగ్. నాకు మిగతా టీవీ ఛానల్స్ నేను నమ్మను ఎప్పుడు, ఎందుకంటే అవి ముందు బాటలు అక్కడ ఉన్న ఏజెంట్లు, అక్కడ ఉన్నటువంటి విలేకరులు చెప్పడం వల్ల తీసుకున్న డేటా నాకున్నంత వరకు ఇప్పుడు ప్రెసెంట్ దాని ప్రకారం. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ మాధురెడ్డి గారు, మీరు అలాగే ఉండండి. పేట రమేష్ గారు చెప్పండి. 180 అసెంబ్లీ స్థానాలు 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, మరి సమానంగమైన ఫలితాలు ఇచ్చారు ప్రజలు. అంటే 75 బీజేపీ ఉంది, 88 కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, 2 రాష్ట్రాలు కలుపుకుంది. అంటే ఈ లెక్కన 2 పార్టీలను కూడా దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది ప్రజల వాళ్ళ ఓటింగ్ ప్రకారం చూస్తే. ఇక రానున్న ఏదైతే మరి ఫిబ్రవరిలో రానున్న ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్, వీటిలలో మరి రాజకీయ విశ్లేషకులు పైన 2 రాష్ట్రాలు వచ్చిన ఫలితాలు మాత్రమే ఈ రానున్న ఫిబ్రవరి ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కూడా ఇవే రిపీట్ అవుతాయని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. సో దీంట్లో మరొకసారి మీరు 50-50గానే ఉంటారనుకుంటున్నారా? ఈ 3 రాష్ట్రాల్లో మరి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా మరి లీడింగ్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీఎంగా మనకు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి కేజ్రీవాల్ మరి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో మరొకసారి కూడా ఆయన లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ మరి ఢిల్లీకి వెళ్ళారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంటే మహారాష్ట్ర, జార్ఖండ్, అంటే ఇది కేవలం ప్రచారం జరుగుతోంది, కన్ఫర్మేషన్ కాదు. మహారాష్ట్ర, జార్ఖండ్ల విషయంలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్, చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అవసరం, ఒక ఎన్నికల ప్రక్రియ, ఈ ప్రెసింగ్ ప్రక్రియ చాలా భయంకరంగా జరుగుతుంది. వీడియో కనిపించట్లేదు రమేష్ గారు, మీ వీడియో రావట్లేదు. అది వీడియో మీరు కనిపించట్లేదు, చూడండి. నాకు అనిపిస్తుంది కదా. హలో, డార్క్ కనిపిస్తుంది, మొత్తం బ్లాంక్ కనిపిస్తుంది. మీరు ఎవరు కనిపించట్లేదు టీవీలో. నేనైతే క్లియర్ ఉన్నా. ఓకే, మీరు అది సెట్ చేసుకోండి. ఈ లోపు నేను బీజేపీ సింపథైజర్ నల్ల మనోహర్, రైట్, ఓకే, మీరు అలాగే ఉండండి. నేను ఇదే క్వశ్చన్ మరి ఆయనతో కూడా మాట్లాడతాను, బీజేపీ సింపథైజర్ నల్ల మనోహర్ రెడ్డితోని. మనోహర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం విన్నారు కదా మీరు కూడా, 180 స్థానాల్లో మరి 75 బీజేపీ లీడింగ్లో ఉంది, 80 పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది 2 రాష్ట్రాలు. సరే, జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వస్తున్న సంకేతాలు వస్తున్నాయి. హర్యానాలో కూడా బీజేపీ రాబోతుంది. దీంట్లో మరి ఎగ్జిట్ పోల్స్ అయితే తారుమారైనాయి. రానున్న మరి 3 రాష్ట్రాలు ఫిబ్రవరిలో రానున్న ఎన్నికలకు సంబంధించి 3 రాష్ట్రాల్లో ఢిల్లీలో మరి అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం ఉంటుంది. అక్కడ ఆయన ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి, 3వ వెళ్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర అండ్ జార్ఖండ్లో బీజేపీకి ఎలా ఉండబోతుంది, చెప్పండి. తప్పకుండా రానున్న రోజులలో ఈ 2 స్టేట్స్ కూడా బీజేపీ గెలుస్తుంది. అక్కడ నాయకత్వం కూడా ప్రజా సంక్షేమ పథకాలు కానీ, గవర్నెన్స్ విషయంలో కానీ చాలా అక్యురేట్ గా నిజాయితీతో పనిచేస్తున్నారు కనుక తప్పకుండా ఆ 2 స్టేట్లు బీజేపీ గెలుస్తుంది. గెలవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మనమందరం కూడా, ఇంక్లూడింగ్ మీరు రమేష్ గారు, అందరం కోరుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ, మనం అందరం ఎవరు ఒప్పుకోకున్నా మెజారిటీ పాపులేషన్ హిందువుల జనాభా ఉంటుంది భారతదేశం, ఇండియాలో. కనుక ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. మొన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది చూసినాం. అట్లనే పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏందో చూసినాం. మొన్న శ్రీలంకని ఏ విధంగా, మరి శ్రీలంక దేశం ఏ విధంగా అయిందో, మంచి నాయకత్వం లేక ఏ విధంగా నష్టపోయిందో చూసినాం. అదే మరి నేను కోరుకునేది ఏంటంటే, మోడీ గారి నాయకత్వంలో 3వసారి కూడా మనం భద్రంగా ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు ఆ రెస్పెక్ట్ ఉంది. ఏ కంట్రీ పోయినా, ప్రతి దేశం కూడా ఇలా భారతదేశం అంటే గౌరవం ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేసిండు కనుక మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ చర్చలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, రాజకీయంగా అంశాలు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఇంకా కొద్దిగా అందరం కలిసి కలెక్టివ్ గా విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కొద్దిగా లేని వాళ్ళందరికీ ఈ మనం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం, కానీ నిల్వ నీడ ఇచ్చే పరిస్థితి 3 అనేది ఇంపార్టెంట్.
దాని పరంగా అన్ని రాష్ట్రాలలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. దాని మీద మనందరం ఇంటెలెక్చువల్స్ అందరం తెలిసిన వాళ్ళందరం స్కీమ్లు సబ్సిడీలు ఇవన్నీ కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా మనం అందరం భారతీయులం. ఫస్ట్ ప్రతి భారతీయుడికి ఇంత ఉండడానికి నీడ, ఇంత వైద్యం, ఏదైనా వాళ్ళు డిసీజ్డ్ అయినప్పుడు ఏదైనా వైద్యం చేయించుకోవడానికి అవకాశం, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కేజీ నుంచి